తెల్లవారుజామున 6:15 ముందే గుడ్డలిపోటుతో బాబాయ్ చనిపోయాడని తెలిస్తే గుండెపోటు అని చెప్పి మన టీవీలో ప్రచారం చేసి 5 నిమిషాల్లో చేరుకోగలిగినటువంటి మీరు 12 గంటలు సుదీర్ఘంగా ప్రయాణం చేసి మీరు చేరుకున్నారు అని అంటే బాబాయ్ మీద ప్రేమ ఉన్నట్ట, ఆ ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నీ తొలగిపోయే వరకు అక్కడికి చేరుకోకూడదనేటువంటి ఆలోచన ఉన్నట్ట. ఇంకా మీ హిస్టరీ లేకపోతే ఈయన గురించి ఇన్సిడెంట్లు చెప్తా ఉంటే ఆయన ప్రత్యర్థుల మీద జరిగినటువంటి దాడులు, రాజకీయ ప్రత్యర్థులు, ఎందుకు నిన్న మాట్లాడిన అచ్చెన్నాయుడు గారు ఎగ్జాంపుల్ తీసుకోండి. పాపం ఆయన సర్జరీ చేయించుకుంటే 700 కిలోమీటర్లు కుట్లూడిపోయి మళ్ళీ రక్తం వస్తే కూడా కనీసం కనికరం లేకుండా 700 కిలోమీటర్లు బొలిరో జీపుల్లో తిప్పి తీసుకొచ్చారే. ఒక ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తిని మీరు హింసించారే. న్యాయస్థానాల్ని మీరు నిన్ననే కామెంట్ చేసిందే, జడ్జిలు తిట్టిన రోజే మేము చర్యలు తీసుకుని ఈ పరిస్థితి వచ్చేది కాదు అనేటువంటిది. ఎలక్షన్ కమిషనర్ ని రాష్ట్రంలో లేకుండా పక్క రాష్ట్రంలోకి పోయే పరిస్థితులను కల్పించావే. ఈ జగన్మోహన్ రెడ్డి గారి నైజమేంది అనేది కళ్ళ ముందు కనపడతా ఉంటే బొత్స సత్యనారాయణ గారు బాధపడక భయపడక ఏం చేస్తారు? ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్, ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.